హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈసారి మంచి హుషారుతో మంచి టాపిక్స్తో వస్తున్నాను గైస్. ఫుల్ సపోర్ట్ చేయండి అందరూ కూడా. ఇప్పుడు దాకా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలి. ఓకేనా గైస్? ఇవాళ వచ్చేసి మరొక టాపిక్ ఏంటంటే ఈఎంఐ. అసలు మనకి చాలా మందికి ఈఎంఐ ప్రొసీజర్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం కానీ, లేదంటే డెబిట్ కార్డ్స్ యూజ్ చేయడం కానీ, లోన్స్ తీసుకోవడం కానీ, అది ఈఎంఐ ప్రొసీజర్. కొంతమందికి అవసరం లేకపోయినా ఈ ఈఎంఐని అంటగట్టి సో చాలా వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి వడ్డీలు వసూలు చేస్తూ ఉన్నారు. అది ఏ ప్రొసీజరో చూసాను చెప్పండి. మీ దగ్గర క్యాష్ ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ ఉందండి మీకు ఒక ఫోన్ మీద, సో మీరు క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి అంటారు. ఆడికి క్రెడిట్ కార్డ్ ఉండదు, డెబిట్ కార్డ్ మాత్రమే ఉంటుంది. నేను క్యాష్ ఇచ్చేస్తానండి, నాకు ఆఫర్ అవసరం లేదంటే, సార్ మీకు ఆఫర్ ఉందండి, 2000 3000 ఆఫర్ ఉంది, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే తగ్గింది, 10,000 ఫోన్ 8,000కి వస్తుందని చెప్పేసి ఎవడో ఒకటి క్రెడిట్ కార్డ్ మీద నుంచి తీస్తాడు, ఇచ్చేస్తాడు. సరే అత్తమాట ఎవరిని అడగడం ఎందుకులే అని చెప్పి వీడు కూడా క్రెడిట్ కార్డ్ అప్లై చేసి ఉంటాడు. క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన తర్వాత ఏమన్నా కుదురుంటాడా, చేతులు కుదురుంటాయా, ప్రతిదీ కొనాలనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగ షాపింగ్ చేయడం మొదలు పెడతారు. ఈ షాపింగ్ ఎంతవరకు వెళ్తుంది అంటే ఒక లిమిట్ దాటిపోయి మన క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేని పరిస్థితి దాకా వస్తారనమాట. సో ఇంత సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత దాని యొక్క ఈఎంఐ కూడా ఒక్క ఈఎంఐ క్లియరెన్స్ కరెక్ట్గా చేయకపోయినా దానికి డబల్ మనం కట్టాల్సి వస్తుంది. అండ్ చెక్ బౌన్స్ అవుతే కూడా మన సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఇట్లా కొన్ని ఎఫెక్ట్ వల్ల మనకి అవసరమైనప్పుడు లోన్స్ కానీ, లేదంటే అవసరమైనప్పుడు మనీ కావాల్సినప్పుడు మన సిబిల్ స్కోర్ అనేది 0 ఉంటే కనుక, వర్స్ట్గా ఉంటే కనుక ఏ అమౌంట్ రాదు. సేమ్ ఇదే ప్రొసీజర్ చాలా కంపెనీస్ అటాచ్ చేస్తున్నాయి. అదే కాకుండా ప్రతి ప్రోడక్ట్ మీద క్రెడిట్ కార్డులకే ఎక్కువ ఆఫర్స్ ఇస్తున్నారు. డెబిట్ కార్డ్స్ ఏం చేసినాయి, డెబిట్ కార్డ్స్ ఎందుకు ఆఫర్ ఇవ్వట్లేదు అంటే, డెబిట్ కార్డ్ అనేది డైరెక్ట్ మీ అకౌంట్లో అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో మీరు ఒక దగ్గర నుంచి అప్పు తెచ్చుకోకుండా డైరెక్ట్గా మీరు అమౌంట్ అనేది కడతారు కాబట్టి వాళ్ళకి ఏ లాభం ఉండదు మీ యొక్క డెబిట్ కార్డ్ మీద ఆఫర్స్ పెడితే. అదే క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ పెడితే మనకి క్రెడిట్ కార్డు 5 lakhs ఉంటుంది, 1 lakh ఉంటుంది, 2 lakhs ఉంటుంది. సో ఎవరికి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి క్రెడిట్ కార్డు లిమిట్ ఆఫ్ అమౌంట్ అనేది ఉంటుంది. సో ఈ అమౌంట్ మనం అప్పుగా వాడుతున్నాం, అది మన అకౌంట్లో ఉన్న అమౌంట్ కాదు. సో ఈ అప్పు ఏమవుతుందంటే మనం యూజ్ చేసే కొద్దీ బాగానే ఉంటుంది, మనీ ఉన్నట్టే, కానీ కట్టేటప్పటికి వచ్చేటప్పటికి చాలా కష్టం అవుతుంది. ఒక్కొక్కసారి ఈఎంఐ రేటింగ్స్ అనేవి డబుల్ అవుతుంటాయి, ఒక్కొక్కసారి డౌన్ అవ్వనప్పుడు పర్లేదు, కానీ అవి డబల్ అయినప్పుడు మాత్రమే చాలా కష్టంగా ఉంటుంది ఈఎంఐ కట్టేటప్పుడు. సో ఎప్పుడైనా మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరెవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకోండి, క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మీకు ఆఫర్స్ బోల్డ్ అని ఉంటాయి, షాపింగ్లో కానీ, వస్తువుల్లో కానీ, మూవీ టికెట్స్ బుకింగ్లో కానీ, ఇట్లా బోల్డ్ అని చెప్తూ ఉంటారు. బట్ మీ దగ్గర మనీ ఉంటే కొనుక్కోండి, లేకపోతే లీవ్ ఇట్. అంతేకాని క్రెడిట్ కార్డ్ మీద మాత్రం ఎఫెక్ట్ పెట్టద్దు. క్రెడిట్ కార్డ్ మీద ఎఫెక్ట్ పెడితే చాలా దారుణమైన పరిస్థితులు, చాలా దుఃఖం క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేక సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్లు ఉన్నాయి. అలాగే క్రెడిట్ కార్డ్స్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తూ ఉంటారు వేరే, అంటే అవి పర్టికులర్గా బ్యాంక్ సంబంధించినవి కాదు, అది థర్డ్ పార్టీ అనమాట. సో థర్డ్ పార్టీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, థర్డ్ పార్టీ మీకు కార్డులో ఏదైనా ఎక్కువ అమౌంట్ పడినా, లేదంటే ఎక్కువ ఛార్జెస్ చేసినా, సో రెస్పాండ్ అనేది సరిగ్గా ఉండదు. చాలా కంపెనీస్, ఓన్లీ ఒక కంపెనీ గురించి నేను మాట్లాడట్లేదు, క్రెడిట్ కార్డ్స్ ఆల్ ఓవర్ అన్ని కంపెనీ క్రెడిట్ కార్డ్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే కొన్ని కంపెనీలు చెప్తా ఉంటాయి, మేము చాలా ప్రొవైడ్గా చేస్తాము, అట్లా చేస్తాము, కానీ మీరు ఒక 2 EMIs మాత్రం క్లియరెన్స్ చేయకపోతే ఫస్ట్ మీకు ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేసి వర్గర్గా మాట్లాడటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మీకు అలాంటి అవసరమా క్రెడిట్ కార్డ్ తీసుకోవడం? ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి వీడియోస్ కామెంట్ సెక్షన్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.